వేములవాడ మండలంలోని నర్సీపల్లె గ్రామ సమీపంలో ఉన్న కుందు నదిలో ఆళ్లగడ్డకు చెందిన అహ్మద్ అలీ కుమారుడు అర్షఫ్ అలీ అనే బాలుడు గల్లంతయ్యాడు. అర్షఫ్ అలీ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నర్సీపల్లె గ్రామంలో తరావీ నమాజ్ చదివించేందుకు వెళ్లాడు. అయితే అదే గ్రామంలో గల కుందు నదిలో స్నానం చేసేందుకని వెళ్లి ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు. బాలుడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో ఎస్ఐ వెంకటేశ్వర్లు గాలింపు చర్యలు చేపట్టి పరిస్థితిని సమీక్షించారు. బాలుడి మృతదేహం లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం ఆర్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా బాలుడు అష్రఫ్ అలీ ముస్లిం ధార్మిక పండితుల వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో బాలుడు మృతి చెందడంతో ముస్లిం ధార్మిక పండితులతో పాటు పట్టణ ప్రజలు తరలివచ్చారు. జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష మృతదేహాన్ని పరిశీలించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, ఈతకు వెళ్లే క్రమంలో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయని, ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు కుటుంబం ఎంతో వేదనకు గురవుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అష్రఫ్ అలీ కుటుంబానికి చేయూతనిచ్చి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో గడకారి సోని హజరత్, చైతన్య ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు వర్ధనాచారి, ఫ్రూట్స్ మండీల అధినేత షర్ఫద్దీన్, పెద్ద సంఖ్యలో ఆలింలు, హఫీజ్లు, బీరువాల భాష అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆర్లగడ్డలో చాలా బాధాకర విషయం. ముఖ్యంగా ఏముందంటే, ఈరోజు నర్సపల్లి గ్రామంలో ఒక చెరువు దగ్గర మన సోదరుడు కొడుకు, ఒక్కడే కొడుకు ఆయనకు, నీటిలో ప్రమాదశాతం పడి మృతి చెందడం జరిగింది. ఈ మీడియా ద్వారా ఎందుకు తెలపాలనుకుంటున్నామంటే, పిల్లలు, తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం కథ ఇది గ్రహించి జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏముందంటే, మన ఆర్లగడ్డలో ఈ సోదరుడు చనిపోయిన ఇతనికి ప్రభుత్వం ద్వారా, గవర్నమెంట్ ద్వారా ఖచ్చితంగా ఒక న్యాయం చేయాలా. ఎందుకంటే ఒకడే కొడుకు అయినకు ఆ కడుపాత్రం అనేది, ఆ బాధ అనేది ఆ తల్లిదండ్రులకు చాలా బాధ ఉంటుంది. ఈ మీడియా ద్వారా తప్పకుండా ప్రభుత్వం వారు ఇతని కుటుంబానికి సాయం చేయాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా నేను కోరుకుంటున్నాను.